భారతదేశంలో ఉన్న వ్యాపారవేత్తల ద్వారా ఉత్పత్తి పెరిగి జీడిపి ద్వారా మన రూపాయి వాల్యూ పెరగాలి అని కోరుకుంటే మాత్రం అది ముందుకు వెళ్ళకూడదు అనుకుంటారు. మరి మీరు పూజించే, మీరు ఆరాధించే చైనా, అమెరికా దేశాల్లో అసలు ఎక్కడైనా సరే పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉన్నాయా? పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ అమెరికాలో ఏదైనా చూపించగలరా మీరు? మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయి ఉన్నాయి కదా. ఇదే భారతదేశంలో ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. మీరు ఇంత దుర్మార్గంగా పనిచేస్తూ ఉంటారు. ఈ భారతదేశంలో మళ్ళీ ఏదైనా కంపెనీ వస్తేనేమో ఇక్కడ కంపెనీలు రానివ్వడం లేదు, ఈ కంపెనీలకి ఇక్కడ త్వరితగతిన మీరు ల్యాండ్లు ఇవ్వడం లేదు అని మీరే మాట్లాడతారు. ఇక్కడ ల్యాండ్లు ఇవ్వడం లేదు అమెరికా కంపెనీలకి, చైనా కంపెనీలకి అని మీరే మాట్లాడతారు. మళ్ళీ ఆ కంపెనీలు ఏదైనా భారతదేశంలో ఉన్న కంపెనీల వ్యాపారులకు ఏమైనా ఇస్తేనేమో వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటారు. అంటే మీ ఉద్దేశాలు ఏంటి? భారతదేశంలో ఉన్న వ్యాపారవేత్తలు ఎదగకూడదు, భారతదేశం ఎదగకూడదు, చైనా కంపెనీలో, అమెరికా కంపెనీలో, లేదంటే ఇంకెక్కడ ఉన్న దేశ కంపెనీలు మాత్రమే ఇక్కడికి రావాలి. ఇదే కదా మీ ఉద్దేశాలు? ఇదే చైనాలో, ఇదే అమెరికాలో ఎంత ప్రైవేటైజేషన్ అయ్యింది? ఎంత అయ్యింది? మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్, గూగుల్, మెటా ప్లాట్ఫామ్, ఎన్విడియా, ఇవన్నీ కూడా అన్ని పెద్ద పెద్ద బహుళ జాతి సంస్థలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలతోనే, ఇదే క్యాపిటలిస్టుల ద్వారానే ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మన దగ్గర మాత్రం అలా చెందకూడదు. మీరే మాట్లాడుతుంటారు. ఇది మరి ప్రైవేట్లో ఉండాలా, పబ్లిక్లో ఉండాలా? ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండాలా, గవర్నమెంట్ చేతుల్లో ఉండాలా? మరి చైనా చేతిలో ఉండాలా, అమెరికా చేతిలో ఉండాలా భారతదేశం?